మాఘమాసంలో చేసే భగవదారాధన వల్ల ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. అందుకు మాఘమాసంలో మాత్రం ప్రతి దేవతకి వారి వారి తిరి ఎందు ఆరాధించాలని మనం మునిపే చెప్పుకున్నాం. అలా ఇక్కడ ఏకాదశి వ్రతం విష్ణువుకి ప్రీతి గనక మాఘమాసంలో చేసినట్లయితే అది మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తూ ఉన్నది. అయితే దీనికి భీష్మనామంతో ఏ విధంగా అనుబంధం ఏర్పడింది అది మనం పరిశీలించినట్లయితే ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటిది. అందుకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ప్రారంభ సమయంలో చేసేటువంటి ప్రతి కర్మ విశేషమే. అందులో ఇది సౌరమాన ప్రకారంగా మకర మాసము అని చెప్పబడుతూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి ఏకాదశిది. అందుకే ఈ మకర మాసంలో చేసేటువంటి ప్రతి పని కూడా సాఫల్యమవుతున్నది. ఈ ఉపాసనలు మరింత విశేష ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఏకాదశికి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర మాసంలో అనగా మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి కనుక దీనికంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. మరి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు